నమస్తే అండి. టీఎస్పీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది. మెయిన్స్ ఎగ్జామ్‌కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అని స్టూడెంట్స్‌కి చాలా డౌట్స్ ఉన్నాయి. సో, ఈ వీడియోలో అసలు మీరు మెయిన్స్ ఎగ్జామ్‌కి ప్రిపరేషన్ ఎక్కడ స్టార్ట్ చేయాలి? ఏ సబ్జెక్ట్స్‌తో స్టార్ట్ చేయాలి? ఎట్లా ముందుకెళ్ళాలి? జనరల్ ఎస్సేకి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి? స్ట్రాటజీ ఏముండాలి? అన్న దాని మీద నేను డిస్కస్ చేస్తాను. అయితే మీరు టీఎస్పీఎస్సీ మెయిన్స్‌కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటే ఫస్ట్ టీఎస్పీఎస్సీ సిలబస్ చాలా జాగ్రత్తగా చదవాలి. అంటే మేము ఆల్రెడీ ప్రిలిమ్స్ రాసినాం మేడం, మాది ప్రిలిమ్స్ క్లియర్ అవుతుంది అని అన్నా సరే, నేను మళ్ళీ మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే ప్లీజ్ ఒకసారి సిలబస్ ఖచ్చితంగా జాగ్రత్తగా చదవండి. సిలబస్లో ఉన్న ప్రతి అంశము మీకు తెలిసి ఉండాలి. ఎందుకంటే మీ పేపర్ ఈ సిలబస్ బేసిస్ మీదనే ప్రిపేర్ చేస్తారు కాబట్టి సిలబస్ తెలవడం చాలా ఇంపార్టెంట్. అయితే దీని తర్వాత నెక్స్ట్ చాలామంది స్టూడెంట్స్ అడుగుతుంది ఏంటంటే ఏ ఏరియాతో ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలి అని అడుగుతున్నారు. అయితే నేను జనరల్ ఎస్సే పేపర్ గురించి తర్వాత మాట్లాడతాను. ఫస్ట్ మీకు పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, 5, 6 ఈ ఏరియాస్లో ఉన్న సబ్జెక్ట్స్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలన్నది చెప్తా. 2లో మీకు హిస్టరీ ఇంకా జాగ్రఫీ, తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ. 3లో మీకు పాలిటీ, గవర్నెన్స్, సొసైటీ ఈ 3 ఉన్నాయి. 4లో మీకు ఎకానమీ, డెవలప్మెంట్ అండ్ ఎన్వైర్న్మెంట్, బేసిక్గా ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ కాన్సెప్ట్స్. పేపర్ 5 మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, సో బేసిక్గా సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. పేపర్ 6 ఫార్మేషన్. ఇవి మీకున్న సబ్జెక్ట్స్. ఫస్ట్ మనకి ఉన్న సబ్జెక్ట్స్ మీద అవగాహన ఉండాలి. అయితే నా సజెషన్ ఏంటంటే మీరు బేసిక్గా ఈ పేపర్స్తో ముందు కంప్లీట్ చేసుకుంటే చాలా చాలా మంచిది. ఎందుకంటే ఉదాహరణకి మిమ్మల్ని మామూలుగా స్టూడెంట్స్ ఎవరిని అడిగినా వాళ్ళు ఏమంటారంటే అన్నిటికంటే పెద్ద సబ్జెక్ట్, లెందీ సబ్జెక్ట్ హిస్టరీ అంటారు. హిస్టరీ మనము మామూలుగా కూడా ఇమాజిన్ ఇట్ టు బి వెరీ హెఫ్టీ, అంటే బల్క్ సబ్జెక్ట్ లాగా ఫీల్ అవుతాం. హిస్టరీలో బెస్ట్ పార్ట్ ఏంటంటే మీకు చాలా అప్డేట్స్ ఉండవు. సో నన్ను అడుగుతైతే మీరు హిస్టరీ ఎంత తొందరగా కంప్లీట్ చేసుకుంటే అంత బెటర్. నా సజెషన్ అయితే హిస్టరీతో మొదలు పెట్టండి, కానీ ఒక్క సబ్జెక్ట్ చదవద్దు. ఇది కూడా చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, ఒక సబ్జెక్ట్ చదవాలా, 2-3 సబ్జెక్ట్స్ కంబైన్డ్గా చదవాలా. ఒకవేళ మీరు ఫుల్ టైం ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్ అయితే నా సజెషన్ 2 to 3 సబ్జెక్ట్స్ చదవండి. ఎందుకంటే చాలామందికి ఒక ప్రాబ్లం ఉంటుంది, ఒక సబ్జెక్ట్ చదువుతుంటే అమ్మో ఇంకో సబ్జెక్ట్ నేను చదవట్లేదే అన్న భయం ఉంటుంది, ఇంకో సబ్జెక్ట్ గురించి ఆలోచన ఉంటుంది. అట్లాంటి వాళ్ళు ఎప్పుడూ ఒక సబ్జెక్టే చదవద్దు. 2-3 సబ్జెక్ట్స్ని మిక్స్ చేసి రోజుకు ఇంత టైం ఈ సబ్జెక్ట్ని కేటాయించి చదివితే చాలా మంచిది. సో నా సజెషన్ 2 to 3 సబ్జెక్ట్స్ పర్ డే. ఐడియల్లీ హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీతో స్టార్ట్ చేస్తే ఇవి పెద్ద సబ్జెక్ట్స్. ఇప్పుడు మీకు గవర్నెన్స్ కూడా పాలిటీ బేసిస్ ఉంటుంది. సొసైటీలో మీరు హిస్టరీ ఇంకా పాలిటీకి రెఫరెన్సెస్ తీసుకుంటారు. సో మీరు హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ ఈ సబ్జెక్ట్స్ ముందు చదివితే బెటర్. అట్లా మీరు ఈ సబ్జెక్ట్స్ చదువుకుంటూ పోతే లాస్ట్ ఫార్మేషన్కి మీకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫార్మేషన్ చాలా పెద్ద సబ్జెక్ట్ కాదు, చాలా వాస్ట్ కాదు, కానీ ఫార్మేషన్లో క్వశ్చన్స్ డెప్త్కి అడిగే స్కోప్ ఉంటుంది. సో మీకు కంటెంట్ అంతా ఉండాలి, ప్రాక్టీస్ బాగా ఉండాలి ఫార్మేషన్కి. ఈ అప్రోచ్ మీకు ఫస్ట్ ఏ సబ్జెక్ట్స్ మొదలు పెట్టాలి. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఎక్కడి నుండి మొదలు పెట్టాలి. నన్ను అడుగుతైతే ప్రతి సబ్జెక్ట్కి 1 లేదా 2 స్టాండర్డ్ బుక్స్, మీరు ఆల్రెడీ కోచింగ్ తీసుకుని ఉంటే కోచింగ్లో వాళ్ళు ఇచ్చే మెటీరియల్, క్లాస్ నోట్స్ సరిపోవాలి. ఎందుకంటే మా దగ్గర మేము చాలా ఎగ్జాస్టివ్గా క్లాస్ నోట్స్ ఇస్తాం. ఇన్ఫ్యాక్ట్ క్లాస్ నోట్స్ చదివితే చాలు అని కాన్ఫిడెంట్గా చెప్తాను నేను, ఎందుకంటే అంత నోట్స్ ఇస్తాం మేము, కరెక్ట్గా మొత్తం కవర్ చేస్తాం. సో క్లాస్ నోట్స్ ఒకవేళ ఉంటే అది మీకు చాలా యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు కోచింగ్ తీసుకోవాలి అనుకుంటే కూడా మనకి ఇంకా టీఎస్పీఎస్సీ మెయిన్స్ డేట్స్ చెప్పలేదు కాబట్టి కోచింగ్ తీసుకున్న ఒక 3 monthsలో ఎవరైనా మెయిన్ స్పెసిఫిక్ కోచింగ్ కంప్లీట్ చేస్తాను అంటే మీరు అక్కడ ఎన్రోల్ అవ్వచ్చు. దానివల్ల మీకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే టైం సేవ్ అవుతుంది. అంటే మీరే కూర్చొని మొత్తం మీ అంతటా మీరు చదువుకొని మీరే నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఇంత టైం లేదు మనకి. ఎగ్జామ్ ఎప్పుడన్నా ఉండొచ్చు, ఫిబ్రవరి అన్నారు లాస్ట్ టైం టీఎస్పీఎస్సీ చైర్మన్ గారు, మనకు ఐడియా లేదు. కానీ ఒకవేళ ఫిబ్రవరిలో ఉన్న లేటర్ డేట్లో ఉన్న 6 months మ్యాక్సిమం, దాన్ని దాటైతే పోదు. సో అట్లాంటి టైంలో ఒకవేళ మీరు వెళ్ళగలుగుతాను అనుకుంటే కోచింగ్ ఇస్ అ గుడ్ ఆప్షన్. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇవన్నీ కరెక్టే కానీ జనరల్ ఎస్సే ఏం చేయాలి. మీకు జనరల్ ఎస్సేలో 6 బ్రాడ్ పార్ట్స్ ఇచ్చి ఉన్నారు.
ప్రతి పార్ట్ మీకు ఇక్కడ లిస్ట్ అయిన సబ్జెక్ట్స్కి సంబంధం ఉన్న పార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇండియన్ హెరిటేజ్, ఇండియన్ హిస్టరీ, కల్చర్ అండ్ హెరిటేజ్ అని ఉంది. ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్ ఇది మీకు హిస్టరీకి సంబంధించిన పార్ట్. పాలిటీకి సంబంధించింది ఇండియన్ డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్. సో డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ పాలిటీకి సంబంధించింది. మీకు సొసైటీ గవర్నెన్స్కి సంబంధించిన టాపిక్స్ వచ్చేసి సొసైటీకి సంబంధించింది అయితే సోషల్ ఇష్యూస్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా. సొసైటీ గవర్నెన్స్కి సంబంధించింది ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్. సొసైటీకి సంబంధించిన టాపిక్ సోషల్ ఇష్యూస్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా. దాని తర్వాత మీకు ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ జస్టిస్ అని ఉంది. అది ఎకానమీతో ఓవర్లాప్, ఎకానమీ ఎన్వైరన్మెంట్ రెండింటితో ఓవర్లాప్ అవుతుంది. ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ జస్టిస్ అనే టాపిక్ ఎస్సేలో మీకు ఇక్కడ వస్తుంది. తర్వాత లాస్ట్ టాపిక్ మీకు అడ్వాన్స్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అది ఇక్కడ వస్తుంది. ఎస్ఎన్టీ రిలేటెడ్ టాపిక్ ఇక్కడ వస్తుంది. సో ఇవి మీకు ఉన్న 6 టాపిక్స్ ఎస్సేస్లో. ఎస్సే ఎప్పుడైనా ఫస్ట్ డే నుండే ప్రిపేర్ అవ్వడం సెన్సిబుల్ కాదు. ఎందుకంటే మీరు ఎస్సేకి మళ్ళీ సపరేట్గా కంటెంట్ గ్యాదర్ చేసుకొని, సబ్జెక్ట్కి కంటెంట్ గ్యాదర్ చేసుకొని, దాంట్లో చాలా డ్యూప్లికేషన్ ఆఫ్ వర్క్ అవుతుంది. అంటే చేసిన పని తిప్పి చేయాల్సి వస్తుంది. సో ఐడియల్గా ఏం చేయాలంటే హిస్టరీ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత హిస్టరీ మీద ఏమేమి ఎస్సేస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో ఆలోచించుకొని ఆ ఎస్సేస్ ప్రాక్టీస్ చేయడం సెన్సిబుల్. పాలిటీ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత పాలిటీ మీద ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు, ప్రస్తుతం కరెంట్ అఫైర్స్లో ఏం ఇంపార్టెంట్ ఉన్నాయి, అవన్నీ చూసుకొని ప్రిపేర్ అవ్వడం బెటర్. సో మీరు సబ్జెక్ట్ అయిన తర్వాత దాని రిలేటెడ్ ఎస్సేస్ ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. మీరు అప్పుడు కొంచెం అప్డేట్ చేసుకోవాల్సి వస్తుంది, కొంచెం విస్తారంగా రాయాల్సి వస్తుంది. సో ఇది బెటర్ అప్రోచ్ ఎస్సేకి. ఇప్పుడు మనం నెక్స్ట్ డిస్కస్ చేయబోయేది ఏంటంటే క్వశ్చన్స్ ఎట్లా ఉండబోతున్నాయి అన్నదానికి వస్తే, మనకి బేసిక్గా మీరు అబ్జర్వ్ చేస్తే మెయిన్స్లో మళ్ళీ మనం ప్రిలిమ్స్లో అన్నట్టు టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్లో మెయిన్స్లో డైరెక్ట్ సింపుల్ క్వశ్చన్స్ అడగవచ్చు. డైరెక్ట్ క్వశ్చన్స్ అంటే ఉదాహరణకి వాట్ ఆర్ ద కాజెస్ అండ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద 1952 ముల్కీ మూవ్మెంట్ అని అడుగుతారు. డైరెక్ట్ క్వశ్చన్. సో డైరెక్ట్ క్వశ్చన్స్ అడగవచ్చు, లేదా ఇండైరెక్ట్ క్వశ్చన్స్, స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్. ఎక్కడైతే మిమ్మల్ని ఒపీనియన్ అడుగుతారో అక్కడ ఒపీనియేటెడ్ క్వశ్చన్స్, ఎల్యూసిడేట్, కమెంట్, క్రిటికల్లీ అనలైజ్ ఇట్లాంటి పదాలు వాడతారో ఇండైరెక్ట్ క్వశ్చన్స్. ప్రిలిమ్స్ ప్యాటర్న్ చూసిన తర్వాత నాకు అర్థమైనంత వరకు డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చే స్కోప్ చాలా తక్కువ, ఇండైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చే స్కోపే చాలా ఎక్కువ ఉంది. కాబట్టి మీరు ఏ టెస్ట్ ప్రిపేర్ అయినా, ఏ టెస్ట్ సిరీస్ ఆఫ్ చేసుకున్నా కొంచెం స్టాండర్డ్ చూసుకొని ఆఫ్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో టెస్ట్ మీరు ప్రాక్టీస్ చేసే క్వశ్చన్స్ ఇనీషియల్గా మీరు స్టార్టింగ్ బిగినర్స్, మీరు ఇప్పుడే ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకుంటే ప్రాక్టీస్ డైరెక్ట్ క్వశ్చన్స్తో మొదలు పెట్టండి, కానీ డెఫినెట్గా ఇండైరెక్ట్ క్వశ్చన్స్ మీద ప్రాక్టీస్ ఉండాలి. ఇండైరెక్ట్ క్వశ్చన్స్లో ఒపీనియన్ బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తారు. అంటే మీకు ఒక అంశం అడిగి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి, లేదా దీని గురించి మీరు అనలైజ్ చేయండి, అంటే మీరు ప్రోస్ అండ్ కాన్స్ ఇవ్వాలి, దాని మీద మీ ఒపీనియన్ చెప్పాలి, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇదే ఒక ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్. ఇంకొక ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే స్టేట్మెంట్స్ ఇచ్చేస్తారు. స్టేట్మెంట్స్ ఇచ్చి ఆ స్టేట్మెంట్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. ఇది కూడా కొంచెం డిఫికల్ట్. ఇవి యూజువల్గా ఎక్కడి నుండి తీసుకుంటారంటే స్పీచెస్లోంచి, లేదా సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్, ఏదైనా కొటేషన్, మీకు విమెన్ ఎంపవర్మెంట్ రిలేటెడ్ కొటేషన్స్ ఉంటాయి, జనరల్ సోషల్ ఇన్ఈక్వాలిటీ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి, తర్వాత పాలిటిక్స్, కరప్షన్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ బ్రాడ్ బేస్ క్వశ్చన్స్లోంచి ఏదైనా క్వశ్చన్ మిమ్మల్ని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్సే కూడా నాకు తెలిసి ఎస్సే సివిల్ సర్వీసెస్లో ఫిలాసఫికల్ ఎస్సేస్ ఎక్కువ అడుగుతారు. అంటే ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తాయంటే విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ, నాలెడ్జ్ ఇస్ వర్చ్యూ, ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు. పవర్ కరప్ట్స్, అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ, ఇవన్నీ ఫిలాసఫికల్ ఎస్సేస్. ఇవి చాలా వేగ్గా, అంబిగ్యువస్గా ఉంటాయి. కానీ గ్రూప్ 1లో ఫిలాసఫికల్ ఎస్సేస్ ఇచ్చే స్కోప్ తక్కువ ఉంది. ఎందుకంటే గ్రూప్ 1లో జనరల్ ఎస్సేలో చాలా స్పెసిఫిక్గా టాపిక్స్ చెప్పబడ్డాయి. కాబట్టి మీకు ఫిలాసఫికల్ ఎస్సేస్ రాకపోవచ్చు, కానీ స్టేట్మెంట్ బేస్డ్ ఎస్సేస్ వస్తాయి. ఇంతకుముందు ఏమయ్యేదంటే ఎస్సే కూడా క్వశ్చన్ లాగా అడిగేవాళ్ళు, మీరు 150 to 200 వర్డ్స్ రాసే బదులు 500 to 700 వర్డ్స్ రాస్తారు. కానీ ఇప్పుడు స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అడగవచ్చు. ది ప్రోగ్రెస్ అ కంట్రీ మేడ్ ఇస్ మెజర్డ్ బై ద ప్రోగ్రెస్ ద విమెన్ ఇన్ దట్ కంట్రీ హ్యావ్ మేడ్, ఇట్లాంటి క్వశ్చన్స్. లేదా దెర్ ఇస్ ఎనఫ్ టు సాటిస్ఫై ఎవ్రీబడీస్ నీడ్ బట్ నాట్ ఎనఫ్ టు సాటిస్ఫై ఎవ్రీబడీస్ గ్రీడ్. దీన్ని మీరు ఎన్వైరన్మెంట్
ఎన్వైరన్మెంట్ డెవలప్మెంట్ కాంటెక్స్లో రాయొచ్చు. సో ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అట్లాంటప్పుడు మీరు ఎస్ఏకి కూడా కొంచెం స్టేట్మెంట్స్, పాత సివిల్ సర్వీసెస్ ఒక 4 years బ్యాక్ నుండి ఉన్న క్వశ్చన్స్, జనరల్ ఎస్ఏ పేపర్స్ అవి చూస్తే మీకు ఒక బేసిక్ ఐడియా వస్తుంది. ఓకే, ఇట్లా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి క్వశ్చన్ అన్న ఒక ఐడియా వస్తుంది. సో నన్ను అడిగితే మీరు డైరెక్ట్ క్వశ్చన్స్తో స్టార్ట్ చేయండి, కానీ ప్లీజ్ ఇండైరెక్ట్ క్వశ్చన్స్ మీద ఫోకస్ చేయండి. థర్డ్ థింగ్ ఏంటంటే ఆన్సర్ రైటింగ్ ఎప్పుడైనా షీట్స్, పేపర్స్లో A4 సైజ్ పేపర్స్ మీరు అక్కడ ఉండే ప్యాటర్న్లో ఉన్న పేపర్స్లో ప్రాక్టీస్ చేస్తే మంచిది. ఎందుకంటే అదే ప్రాక్టీస్ మీకు అక్కడ యూజ్ అవుతుంది. ఎప్పుడైనా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ టైం బౌండ్గా చేయడం చాలా 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 ఇంపార్టెంట్. టైం బౌండ్గా చేస్తేనే మీకు బెనిఫిట్ ఉంటుంది. స్టార్ట్ టైం, స్టాప్ టైం, ఎంత టైం పడుతుంది మీకు ఒక ఆన్సర్ రాయడానికి, మీరు అది అబ్జర్వ్ చేయండి. క్రమంగా మీకు ఒక్కొక్క ఆన్సర్కి పట్టే టైం దాదాపుగా తగ్గుకుంటూ వస్తుంది. అది మీకు కాన్ఫిడెన్స్ కూడా ఇస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఎగ్జామ్కి చేసే ప్రతి పని మీ కాన్ఫిడెన్స్ని పెంచాలి. మిమ్మల్ని ఓవర్ కాన్ఫిడెంట్ చేయొద్దు, మిమ్మల్ని మీ కాన్ఫిడెన్స్ని చంపేయొద్దు. సో ప్రతి స్టెప్ని మీరు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఫోకస్ మీ మీద ఉండాలి, మీకు సిలబస్ మీద ఐడియా ఉండాలి, మీకు మీ ప్రోస్ అండ్ కాన్స్ తెలియాలి. నా వీక్నెసెస్ ఏంటి, నా స్ట్రెంగ్స్ ఏంటి, నాకు ఏ సబ్జెక్ట్ బాగొచ్చు, నేను ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నాను, ఆ వీక్ ఉన్న సబ్జెక్ట్లో నా స్ట్రెంగ్త్ని పెంచుకోవాలి, స్ట్రెంగ్త్ ఉన్న సబ్జెక్ట్ని అట్లాగే మెయింటైన్ చేయాలి. ఈ బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్. అందుకనే యూజువల్గా స్టూడెంట్స్కి నేను ఎప్పుడు నా దగ్గరకు వచ్చినా ఒక బెంచ్ మార్క్ స్ట్రాటజీ అంటూ ఉండదు అని చెప్తాను. అంటే ప్రతి స్టూడెంట్కి తన అవసరం బట్టి కౌన్సిల్ చేసి మెంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి ఒక్కరికి ప్రోస్ ఉంటాయి, అంటే వాళ్ళ వీక్నెసెస్ ఉంటాయి, వాళ్ళ స్ట్రెంగ్స్ ఉంటాయి. వాటి మీద కౌన్సిల్ చేయడం చాలా ఇంపార్టెంట్, వాటి మీద మెంటర్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో మీరు అవి మీ లోపల ఉన్న స్ట్రెంగ్స్, వీక్నెసెస్ ఐడెంటిఫై చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అది మీకు ఎగ్జామ్కి చాలా హెల్ప్ చేస్తుంది. అందుకనే ప్లీజ్ టైం బౌండ్గా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇంకొక చాలా ఇంపార్టెంట్ జాగ్రత్త ఏంటంటే ప్లీజ్ హోలిస్టిక్గా ప్రిపేర్ అవ్వండి. ఏ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ ఉండదు, ఏ సబ్జెక్ట్ అన్ఇంపార్టెంట్ ఉండదు. ఏ సబ్జెక్ట్ ఎక్కువ ఏ టాపిక్ వదిలేస్తారని రూల్ లేదు, ఏ టాపిక్ నుండి ఎక్కువ అడుగుతారని రూల్ లేదు. ఉదాహరణకి పాలిటీలో ఇప్పటివరకు అయిన ఎగ్జామ్స్ అన్నింటిలో ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి డ్యూటీస్ మీద క్వశ్చన్ లేని ఎగ్జామ్ లేదు. కానీ ఈసారి మీకు ప్రిలిమ్స్లో అసలు వాటి మీద ఏ రకమైన క్వశ్చన్ ఇవ్వలేదు. సో ఇట్లా మీకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందుకనే పేపర్ అన్కన్వెన్షనల్ ఉంటే మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్లీజ్ అన్ని ఏరియాస్ కాంప్రిహెన్సివ్గా కవర్ చేయండి, అన్ని సబ్జెక్ట్స్ చదవండి, అన్ని ఏరియాస్ చదవండి. ఆన్సర్ రైటింగ్లోనే మీరు హెవీగా రాయడం కంటే హోలిస్టిక్గా రాయడం, అంటే మీరు ఒక అంశంకి ఉన్న అన్ని కోణాలని ఆన్సర్లో ఇంక్లూడ్ చేయాలి. ఒక అంశంలో ఉన్న ఒక కోణమే రాయొద్దు, ఒకదాని మీదనే ఎక్కువ డిస్కస్ చేయొద్దు. బ్యాలెన్స్ ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మెయింటైన్ చేయాలి. తర్వాత ఎప్పుడైనా మనం ఆన్సర్ రైటింగ్లో నేను ఒకవేళ ఇవాల్యుయేట్ చేయాల్సి వస్తే 2 పారామీటర్స్ ఉంటాయి. ఒకటేమో మీ కంటెంట్ ఉందా లేదా, రెండోదేమో మీ ప్రెజెంటేషన్ ఎట్లా ఉంది. కంటెంట్ అంటే అసలు మీకు ఆ సబ్జెక్ట్ మీద, అంశం మీద అవగాహన ఉందా లేదా, కావాల్సిన సమాచారం ఉందా లేదా అన్నది నేను కంటెంట్లో చెక్ చేస్తాను. ప్రెజెంటేషన్లో మీకున్న అవగాహనని మీరు ఎట్లా తెలుపుతున్నారు, హౌ ఆర్ యూ ప్రెజెంటింగ్ ది ఇన్ఫర్మేషన్ యూ హ్యావ్, అది నేను ప్రెజెంటేషన్లో చూస్తాను. సో కంటెంట్, మీరు ఒక ఆన్సర్ రాసినప్పుడు ఆ ఆన్సర్లో మీరు ఏమేం పాయింట్స్ మెన్షన్ చేస్తున్నారు, ఏమేం ఫ్యాక్ట్స్ ఇస్తున్నారు, లింక్స్ ఎట్లా చేస్తున్నారు, ఎందుకంటే మీరు లింక్ చేస్తేనే మీకు అనాలిసిస్ వస్తాయి. ఆ లింక్స్ ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, ఈ బేసిస్ మీద నేను కంటెంట్ని రివ్యూ చేస్తాను. ప్రెజెంటేషన్లో మీరు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే మీరు చాయిస్ ఆఫ్ వర్డ్స్, మీ ఫ్లో ఆఫ్ వర్డ్స్ ఎట్లా ఉంది, మీరు సెంటెన్స్ కన్స్ట్రక్షన్ ఎట్లా ఉంది, ఏమన్నా ఎర్రర్స్ ఉన్నాయా, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయా, సీక్వెన్సింగ్ ఉందా లేదా, అంటే కరెక్ట్గా ఇప్పుడు ఉదాహరణకి మీకు అన్నిటికంటే ఇష్టమైన ఫుడ్ ఏంది అని నేను అడిగితే మీరు ఫస్ట్ నా మోస్ట్ ఫేవరెట్ ఇది, సెకండ్ ఇది, థర్డ్ ఇది అట్లా చెప్తాం, కానీ అన్నీ ఒకటేసారి చెప్పం. అట్లాగే ఒక అంశం గురించి అడిగినప్పుడు ఆ అంశంకి అతి కీలకమైన పాయింట్ ఏదైతే ఉంటుందో అది ముందు రాయాలి, సెకండ్ ఇంకొకటి రాయాలి, థర్డ్ ఇంకొకటి రాయాలి, ఫోర్త్ ఇంకోటి, అంటే మోస్ట్ ఇంపార్టెంట్ టు లీస్ట్ ఇంపార్టెంట్ రాయడం ఇంపార్టెంట్. ఆ సీక్వెన్సింగ్ చాలా ఇంపార్టెంట్ మెయిన్స్ ఆన్సర్స్లో. సో ఇట్లాంటివి మేము ప్రెజెంటేషన్లో చెక్ చేస్తాం. ఇది యూజువల్గా కంటెంట్ ప్రెజెంటేషన్ చెక్ చేసేది టీచర్స్, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు,
కొంచెం దీని మీద ఉన్న వాళ్ళైతే బాగా మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వగలుగుతారు. సో మీరు రాసేటప్పుడు కూడా ఈ 2 పాయింట్స్ మీద మీరు ఫోకస్ చేయాలి. మీకు కొన్ని సబ్జెక్ట్స్‌లో కంటెంట్ ఉంటది. కొన్ని సబ్జెక్ట్స్‌లో కంటెంట్ ఉండదు. ఎక్కడైతే మీకు కంటెంట్ లేదంటారో అక్కడ కంటెంట్ డెవలప్ చేసుకోవాలి. ప్రెజెంటేషన్ అన్నది యూజువల్‌గా కామన్ ఉంటది. మీరు రాయగలుగుతారు లేదా రాయలేరు. రాయలేకపోతే ఎక్కడెక్కడ మీకు కష్టమవుతుంది, ఎక్కడ మీరు ఇష్యూ ఫేస్ చేస్తున్నారన్నది ఐడెంటిఫై చేసి వర్క్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మెయిన్స్కి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. చాలామంది స్టూడెంట్స్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ కోసము మెయిన్స్ ఎక్స్క్లూజివ్ బ్యాచ్ కోసం అడుగుతూ ఉన్నారు. సో మెయిన్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఎక్స్క్లూజివ్ బ్యాచ్ 2 లాంచ్ చేయబోతున్నాము. ఆ డీటెయిల్స్ నేను క్లుప్తంగా ఇస్తాను, ఎందుకంటే మీకు ఇన్ఫర్మేషన్ ఉండాలి. ప్రిలిమ్స్లో శిఖర అకాడమీ ఒక 16 టెస్ట్ని కండక్ట్ చేసింది. ఆ టెస్ట్లలోంచి 16 కండక్ట్ చేసాం మేము. 150 మార్క్స్, 10 సెక్షనల్ టెస్ట్ కండక్ట్ చేసాం, 3 కరెంట్ అఫైర్స్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేసాం, దాని తర్వాత మిగతా 3 గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేసాం. అయితే ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసేది మేము ఇచ్చిన క్వశ్చన్స్, తర్వాత టీఎస్పీఎస్సీలో వచ్చిన క్వశ్చన్స్. ఇప్పుడు ఇది నేను టెస్ట్ 8 మా దగ్గర తెలంగాణ హిస్టరీ, కల్చర్, సొసైటీకి సంబంధించింది. ఈ టెస్ట్ 8లో మేము అడిగిన క్వశ్చన్స్ ఇవి మేము అడిగిన క్వశ్చన్, ఇదొక క్వశ్చన్, తర్వాత ఇదొక క్వశ్చన్. అండ్ మీరు ఇక్కడ గమనిస్తే నేను చాలా మటుకు స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్, ఆప్షన్స్ ఇట్లా అడిగి ఉన్నాం. మేము ఫ్రాంక్లీ టెస్ట్ సిరీస్ చేసినప్పుడు కొంతమంది అయితే ఫీడ్బ్యాక్ చాలా నెగిటివ్ వచ్చింది. ఎందుకు నెగిటివ్ వచ్చిందంటే ఇంత లెందీ క్వశ్చన్స్ అడుగుతారా, స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారా, అబ్బా సివిల్ సర్వీస్ ప్యాటర్న్ క్వశ్చన్స్ ఉన్నాయి, గ్రూప్ 1లో ఇట్లాంటివి ఇస్తారా, ఇవన్నీ అన్నారు. కానీ నాకు అర్థమైనంత వరకు గ్రూప్ 1 ఫస్ట్ టైం కండక్ట్ చేస్తున్నారు తెలంగాణలో, చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంటారు. అదంతా కాకుండా స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్, పేపర్ అయితే అంత ఈజీ ఉండదు అని ఒక అవగాహన ఉండింది. రెండో పాయింట్ ఏంటంటే మీరు ఒకవేళ టఫ్కి ప్రిపేర్ అయినా పేపర్ ఈజీగా ఉంటే మీకు వచ్చే నష్టం ఏమి ఉండదు నా ప్రకారంగా అయితే. సో అవన్నీ మైండ్లో పెట్టుకొని క్వశ్చన్స్ ఇట్లా ఫ్రేమ్ చేయడం జరిగింది. టెస్ట్ పేపర్స్ మొత్తము టీచర్సే ఫ్రేమ్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఈ పేపర్స్లో 70% క్వశ్చన్స్ వరకు నేనే ఫ్రేమ్ చేశాను. సో ఈ క్వశ్చన్స్ ఇట్లా ఇచ్చి దాని తర్వాత ఏం చేశామంటే కీలో డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్, అంటే ఆ అంశంకి సంబంధించిన కంప్లీట్ సమాచారం ఇక్కడ మీరు చూస్తే ఇట్లా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దగ్గర 90 ప్రశ్నల వరకు మా టెస్ట్ సిరీస్లో అడిగినవి, టీఎస్పీఎస్సీలో వచ్చినవి దగ్గర వరకు మ్యాచ్ అవ్వడం జరిగింది. ఇవి కొన్ని శాంపుల్ క్వశ్చన్స్ పెట్టినా నేను, సో దట్ ఒక ఐడియా వచ్చే వరకు. ఇప్పుడు అదే స్టూడెంట్స్ ఎవరైతే ఇబ్బంది పడ్డాం మేము అని అన్నారో వాళ్ళు తిరిగి వచ్చి టెస్ట్ సిరీస్ నిజంగా చాలా హెల్ప్ చేసినాయి, అప్పుడు మేము అనుకోలేదు ఇట్లా అవుతుందని, కానీ ఇప్పుడు అర్థమవుతుంది. ఇది నేను డైరెక్ట్ క్వశ్చన్, మా కరెంట్ అఫైర్స్ జూన్ టు మార్చ్లో బడ్జెట్కి సంబంధించి దేని మీద ఫోకస్ ఉంది అని ఒక క్వశ్చన్ ఇచ్చాను. దీనికి డైరెక్ట్ మీకు సేమ్ ఇదే క్వశ్చన్ 2023 బడ్జెట్ మీద వచ్చింది. ఇవి ఫోకస్ ఏరియాస్ అని నిర్మలా సీతారామన్ గారు తన స్పీచ్లో చెప్పడం జరిగింది, వారి స్పీచ్లో. సో దాన్ని ఆధారపరుచుకుని నేను ఈ క్వశ్చన్ ఇచ్చాను. అట్లాగే మీకు గిరి పోషణ మీద వచ్చింది. గిరి పోషణ మీద నేను కొంచెం డీటెయిల్డ్గా అడిగాను, ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది. అట్లాగే మీకు కామన్వెల్త్ గేమ్స్ మీద క్వశ్చన్ డైరెక్ట్గా అడిగారు. ఇక్కడ మేమిచ్చింది ఇది కామన్వెల్త్ గేమ్స్ మీద సేమ్ ఇట్లా హైయెస్ట్ టు లోవెస్ట్. ఫస్ట్ 4 ఇచ్చిన నేను, ఇక్కడ 5 అడిగారు. మీకు 4 తెరిస్తే ఆటోమేటిక్గా 5 రాసేయచ్చు. సో ఇట్లా చాలా క్వశ్చన్స్ అసిమిలేట్ అయినాయి. మెయిన్స్కి కూడా చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు కాబట్టి ఇది మా మెయిన్స్ టెస్ట్ సిరీస్ ప్లాన్. ఒక 1-2 మినిట్స్ నేను షేర్ చేస్తాను, మీరు ఒక్కసారి చూడొచ్చు. బేసిక్గా 6 ప్రతి పేపర్కి 6 సెక్షనల్ టెస్ట్ పెట్టడం జరిగింది. ఒక్క టెస్ట్లో 10 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్. సో మీకు 6 into 6 36 టెస్ట్ ఉంటాయి, ఇంటూ 10. ఇక్కడే మీకు 360 క్వశ్చన్స్ వస్తాయి. ఇవి కాకుండా 360 కాదు, 6 5s are 30, 300 క్వశ్చన్స్ వస్తాయి. ఎస్సేస్ 4 ఇద్దామన్నది ఉద్దేశం. సో 4 into 6 24 ఎస్ఏ టాపిక్స్ వస్తాయి. ఇది అయిన తర్వాత 3 ఫుల్ లెంత్ టెస్ట్ పెట్టాలన్నది ఆలోచన. అయితే నాకు యూజువల్గా ఇండివిజువల్ అటెన్షన్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అండ్ పేపర్స్ మేమే దిద్దుతాం శిఖరాలో, టీచర్స్ యూజువల్గా టీచర్స్తోనే ఇవాల్యుయేట్ చేస్తాము. సో అందుకనే నేను 100కి రెస్ట్రిక్ట్ చేయాలి అనుకుంటున్నాను ఈ టెస్ట్ సిరీస్. అంటే 100 ఇంటేక్ కంటే ఎక్కువ తీసుకోలేం, ఎందుకంటే ప్రాక్టికల్గా నాకు ఉన్నది కూడా 24 గంటలే. నేను ఒకవేళ క్వశ్చన్ పేపర్స్ ఇవాల్యుయేట్ చేయాలన్నా
ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నా నాకు అదే టైం ఉంటుంది. సో అందుకనే 100 అడ్మిషన్స్కి లిమిట్ చేద్దాం అనుకుంటున్నాము. ఫస్ట్ నుండి 4th వరకు ఓరియంటేషన్స్ ప్లాన్ చేసాం. అంటే అసలు మీరు రాసే ముందు ఏ సబ్జెక్ట్కి ఎంత చదవాలి, ఎట్లా చదవాలి, కొన్ని ఓవర్లాప్ ఉన్నాయి మీ సిలబస్లో. ఆ ఓవర్లాప్ని చర్చించుకుంటూ ఈ ఓరియంటేషన్ పెట్టాము. ఇది 1st to 4th ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ నుండి మీకు మెయిన్స్ టెస్ట్ సిరీస్. నేను ఇక్కడ ముందే రాశాను, సబ్జెక్ట్ టు చేంజ్ డిపెండింగ్ ఆన్ ద మెయిన్స్ షెడ్యూల్ ఇస్ టు బి ఇష్యూడ్ బై టీఎస్పీఎస్సీ. ఒకవేళ టీఎస్పీఎస్సీ ఎక్కువ టైం ఇస్తే నేను ఇక్కడ టైం పెంచుతాను. ఒకవేళ టీఎస్పీఎస్సీ తక్కువ టైం ఇస్తే మనం ఇది సరిపోతుందని అనుకుంటున్నాను. మనకు ఎనీవేస్ టీఎస్పీఎస్సీ డేట్స్ వచ్చిన తర్వాత అయితే మీరు దేనికి ఏదేది రెఫర్ చేయాలో కూడా ఇక్కడ రాయడం జరిగింది. కాకపోతే మేము ఎట్లా డివైడ్ చేసామంటే సిలబస్, మీరు 2 డేస్లో ఈ సిలబస్ని ఖచ్చితంగా రివైజ్ చేయొచ్చు. నన్ను అడిగితే అయితే డే టు డే ప్రాక్టీస్ అన్నది కొంచెం కష్టం. ఐ మీన్ ఒక ఇన్స్టిట్యూట్కి ప్రతిరోజు రాయాలి. మీరు ఓవర్గా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తే కూడా ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత వచ్చేస్తుంది, విరక్తి వచ్చేస్తుంది. దాని తర్వాత మీరు చేయలేకపోతారు. ఆ పరిస్థితి అయితే ప్లీజ్ తెచ్చుకోవద్దు. సో ఇండియన్ హిస్టరీ, ఫస్ట్ ఇండియన్ హిస్టరీ, దాని తర్వాత తెలంగాణ హిస్టరీ మీద 2 ఇట్లా చాప్టర్స్ డివైడ్ చేయడం జరిగింది. ప్రతి టెస్ట్ తర్వాత మీకు ఒక సినాప్సిస్, ఆ టెస్ట్కి సంబంధించిన సినాప్సిస్, వాటికి సంబంధించిన అడిషనల్ రీడింగ్ ఏదైనా ఉంటే హ్యాండ్అవుట్స్ ఇవ్వడం జరుగుతాయి. ప్లస్ ఒక డిస్కషన్, టీచర్ డిస్కషన్ జరుగుతుంది. టెస్ట్ పేపర్ని డిస్కస్ చేస్తాను. ఆ డిస్కషన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు అడగడానికి స్కోప్ ఉంటుంది. అది యాక్చువల్ ప్లాన్. ఇట్లా మేము మొత్తం టెస్ట్లు డివైడ్ చేసాము. ఇంకోటి నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏ జనరల్ ఎస్సే టాపిక్ ఆ సబ్జెక్ట్ దగ్గరే పెట్టాలని డిసైడ్ అయ్యాము. ఉదాహరణకి మీరు సెకండ్ పేపర్ మీద రాయగానే జనరల్ ఎస్సే ఆన్ హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా వచ్చేస్తుంది. మీరు సొసైటీ కాన్స్టిట్యూషన్ రాయంగానే జనరల్ ఎస్సే కాంటెంపరీ సోషల్ ఇష్యూస్, ఇండియన్ డైనమిక్స్ అండ్ ఇండియన్ పాలిటిక్స్, దానికి సంబంధించిన ఎస్సే ప్రాక్టీస్ అవుతుంది. సో మీకు ఎస్సే ప్రాక్టీస్ కూడా దీంట్లోనే ఇంక్లూడ్ చేయడం జరిగింది. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు ఎస్సే మీద ఉండే ప్రెషర్ ఉండదు. ఎస్సేస్ కూడా మీరు బ్యాలెన్స్డ్గా ప్రిపేర్ అవ్వచ్చు. 100 స్టూడెంట్స్ తీసుకోవడానికి ఇంకో కారణం ఏంటంటే ప్రతి స్టూడెంట్ చేసే ప్రోగ్రెస్ నాకు తెలియాలి. ఒకవేళ పొరపాటున రేపు ఎవరైనా స్టూడెంట్కి ఏదైనా ప్రాబ్లం ఉంటే, వాళ్ళకి ఏదైనా కౌన్సిలింగ్ అవసరం ఉన్నా, పర్సనల్గా మెంటర్ చేయాల్సి వచ్చినా, వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉన్నా అడ్రస్ చేసేంత టైం ఉండాలి. సో అందుకనే 100కి రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. అయితే ఈ టెస్ట్ సిరీస్ మీద ఫర్దర్ డీటెయిల్స్ కోసం మీరు ఈ నంబర్స్ నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. లేకపోతే మీకు డిస్క్రిప్షన్లో ఈ లింక్ పెడతారు, ఎక్కడైతే మీకు ఇది అవైలబుల్ ఉంటుందో ఆ లింక్ కూడా మీరు ఓపెన్ చేయొచ్చు. అట్లాగే ఒక ఫ్రీ ఫుల్ లెంత్ టెస్ట్ పెట్టాలని డిసైడ్ చేశాము. ఈ ఫ్రీ ఫుల్ లెంత్ టెస్ట్ని 30th అక్టోబర్ రోజు పెడుతున్నాము. 10 AM ఉంటుంది. ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ మీరు కాల్ చేసి మీ నేమ్ ఇస్తే చాలు. దాని డిస్కషన్ మాత్రం యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది. అయితే ఈ ఫ్రీ ఫుల్ లెంత్ టెస్ట్లో పాలిటీ నుండి 3 క్వశ్చన్స్, హిస్టరీ నుండి 3, జాగ్రఫీ నుండి 3, ఎకానమీ నుండి 3, సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి 3. మొత్తం పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ చదవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మెన్షన్ చేసిన టాపిక్స్ మాత్రం రివైజ్ చేస్తే చాలు. సో దాన్ని బట్టి మీరు రివిజన్ చేసింది మీరు రాయగలుగుతున్నారా లేదా మీకే ఒక సెల్ఫ్ చెక్ లాగా ఉంటుంది ఇది. సో అట్లనే ఇది ఒక టెస్ట్ ప్లాన్ చేశాము. ఇది కాకుండా మెయిన్స్ స్పెసిఫిక్ బ్యాచ్ కూడా చాలామంది అడుగుతున్నారు. మెయిన్ స్పెసిఫిక్ బ్యాచ్ అయితే 31st అక్టోబర్ అంటే మండే నుండి స్టార్ట్ అవ్వబోతుంది. 2.5 to 3 months పడుతుంది. కంప్లీట్ మెయిన్స్కి ఉన్న సిలబస్ టీచ్ చేయడంతో పాటు యూనిట్ వైజ్ టెస్ట్ అవి పెట్టడం జరుగుతాయి. దీంట్లో కూడా టెస్ట్ ఉంటాయి. సో మీరు ఒకవేళ మెయిన్స్ టెస్ట్ సిరీస్ అయినా, మెయిన్స్ ఓన్లీ బ్యాచ్ అయినా శిఖరాకి కాంటాక్ట్ చేయొచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. క్వశ్చన్స్ అయితే ఓవరాల్గా బ్రాడ్ బేస్డ్గా ఇవ్వాలని డిసైడ్ చేసుకున్నాము. సివిల్స్ ప్యాటర్న్లోనే క్వశ్చన్స్ ఉంటాయి, ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. టీచర్సే సెట్ చేస్తారు. ఐ మీన్ నాకు బేసిక్గా నేను సెట్ చేయడం అలవాటు. సో నాతో పాటు నా టీం మొత్తం వర్క్ చేస్తుంది టెస్ట్ సిరీస్ మీద. దీని గురించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మీరు కాల్ చేయొచ్చు. ఇది కాకుండా యూట్యూబ్లో రెగ్యులర్గా ఇష్యూ బేస్డ్ వీడియోస్, సబ్జెక్ట్ వీడియోస్ కూడా పెడతాము. కంటెంట్ ఏదైతే స్టూడెంట్స్కి యూజ్ అవుతుందో ఆ కంటెంట్ వీడియోసే మీకు ఉంటాయి. సో మీరు ఆ వీడియోస్ ఫాలో అవుతే కొన్ని ఎస్సే టాపిక్స్ కూడా డిస్కస్ చేస్తాము. కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని పేపర్స్కి సంబంధించి డిస్కస్ చేస్తాము. అది కూడా ప్లాన్ చేస్తున్నాం. అవి కూడా అప్లోడ్ అవుతాయి. సో ఈ ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకున్నాను ఈ వీడియోలో. మీకు ఇంకేం డౌట్స్ ఉన్నా ప్రిపరేషన్ మీద ప్లీజ్ ఫీల్ ఫ్రీ, కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. దాని మీద నేను నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ చేస్తాను. ఒక లైవ్ కూడా త్వరలో ప్లాన్ చేస్తాను. సో దట్ మీరు నాతో కనెక్ట్ అవ్వచ్చు. మీకు ఏం డౌట్స్ ఉన్నా నన్ను అడగచ్చు. థ్యాంక్ యూ.